ఆసిఫాబాద్ జిల్లాలో కలుషిత ఆహారం తిని 9వ తరగతి విద్యార్థిని శైలజ మృతి చెందడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బాలిక మరణిస్తే పరామర్శించేందుకు అనుమతి ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మీడియా, ప్రజా ప్రతినిధులకు వాంకిడి మండలం దాబా గ్రామానికి పోలీసులు అనుమతించకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో నియంత పాలన సాగుతుందంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన బాలిక గ్రామంలోనికి నో ఎంట్రీ అంటున్నారు కేటీఆర్ మండిపడ్డారు. బాధిత కుటుంబానికి పరామర్శించకుండా పోలీసులు భారీగా మోహరించడాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.